హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. ఇవాళ మన వీడియో హౌ టు రైట్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాసేటప్పుడు పిల్లలు ప్రతిసారి క్యాపిటల్ లెటర్స్ రాయమన్నప్పుడు స్మాల్ లెటర్స్ రాయమన్నప్పుడు మధ్యలో క్యాపిటల్ లెటర్స్ రాసేస్తుంటారు కదా. అలా కాకుండా చాలా ఈజీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చాలా సులభంగా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్మాల్ ఏ, कैपिटल ए, कैपिटल बी अंदुलोने स्मॉल बी, स्मॉल सी, कैपिटल सी, स्मॉल डी, कैपिटल डी, कैपिटल ई अंदुलोने स्मॉल ई, कैपिटल एफ, स्मॉल जी, कैपिटल जी, कैपिटल H, स्मॉल I, कैपिटल I, स्मॉल J, कैपिटल J, कैपिटल K, स्मॉल K, L, स्मॉल L, कैपिटल M, स्मॉल M, कैपिटल N, स्मॉल n, स्मॉल O, कैपिटल O, कैपिटल P, स्मॉल p, स्मॉल Q, कैपिटल Q, कैपिटल R, स्मॉल r, कैपिटल S, स्मॉल s, स्मॉल t, कैपिटल T, कैपिटल U, स्मॉल u, V, स्मॉल v, स्मॉल W, कैपिटल W, स्मॉल x, कैपिटल X, कैपिटल Y, स्मॉल y, कैपिटल Z, స్మాల్ z. ఇలా పిల్లలకు నేర్పేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ను మమ్మీ లెటర్స్ అని, స్మాల్ లెటర్స్ను బేబీ లెటర్స్ అని చెప్పి నేర్పించడం వల్ల పిల్లలకు చాలా బాగా గుర్తుంటుంది. తర్వాత ఎప్పుడు రాయమన్నా కన్ఫ్యూజన్ లేకుండా చాలా సులభంగా రాస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు మీ పిల్లలకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.